హాయ్ ఎవ్రీబడి. సో ఈరోజు సండే కదా, సరదాగా ఇలా పొలం కొట్లంటే వచ్చాం. సరదాగా మీకు చూపిస్తాను చూడండి. చిన్నప్పుడు సరదాగా కొబ్బరికాయల కోసం తిరిగిన ప్లేసులు, పొలం కొట్లు అవన్నీ అనమాట. అంటే ఎంతో ప్రశాంతంగా, పచ్చగా, అందంగా ఉంటుంది ప్లేస్ అంతా. ఇక్కడ రావాలంటే భయం ఉండి చిన్నప్పుడు మనకి రావాలంటే ఒక అడ్వెంచర్. చూడండి, ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంది, నీరు నీట్గా. ఎಲ್ಲಿ వెళ్తుంది కాలువ ఇది? ఇంకోండి రావి చెట్టు. నాకు తెలిసి ఇక్కడ ఎవరికో జ్ఞానోదయం అయ్యేలా ఉంది ఈ చెట్టు కింద. సతీష్ ఉన్నాడు నాతో పాటు. నా ప్రపంచం ఎక్స్ప్లోర్ టాక్స్ విత్ యూ అన్నాడు. మీరు తనతో కూడా మాట్లాడండి సరదాగా. హాయ్ గైస్, వెల్కమ్ టు నా ప్రపంచం ఎక్స్ప్లోర్. యా, యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హిస్ ఛానల్ ఆల్సో. అంటే మీకు లైఫ్ లెసన్స్ అన్నీ వస్తాయి అందులో. స్టోరీస్, లవ్ అంటే ప్రతి మనిషి జీవితంలో కథలు ఉంటాయి. అలాంటి నిజమైన కథలు, లైఫ్ లెసన్స్ కోసం వెల్కమ్ టు నా ప్రపంచం ఎక్స్ప్లోర్. సో యూ సబ్స్క్రైబ్ హిస్ ఛానల్ టు. స్టోరీ టెల్లింగ్ త్వరలో మన ఛానల్ లింక్ ఇస్తారు. అవి యా, లింక్ పెడతాను. ఆ ఛానల్ అన్ని కొలాబరేట్ చేసి మనం చేద్దాం. ఎంత అందంగా ఉంది కదా. ఇంతే, ఏదన్నా రాసుకుని చెప్తే మరి బాగుంటుంది. రాస్తున్నాను స్క్రిప్ట్ మొత్తం 15 పేపర్లు రాస్తున్నాను. మీ అందరికీ చదివి వినిపిస్తా. చూడండి సరదాగా అందాక. బాగుంది కదా. లైక్ కొట్టండి వీడియోకి. తర్వాత ఇక్కడ పీత ఉంది, చూపిస్తాను వీళ్ళకి. పీత ఉంది చూడండి. పీత కనపడుతుందా? రిఫ్లెక్షన్ ఎక్కువైపోయింది ఇక్కడ వాటర్. అందులో పెడదాం, అక్కడ కనపడుతుంది మీకు. పీత వెళ్ళిపోయినట్టుంది. ఇలా ఎదరగలరు అసలు మన ఎలా వచ్చి ఓకే, ఇదేనా? అది మన ఇంటికి వెళ్ళేదారా? ఓకే, నేను ఎక్కడ దాకా రాలేదు కదా, నాకు అందుకు తెలియట్లా. అక్కడ దాకా వచ్చాను. అక్కడ వరకు ఆఫ్ చేసి వాళ్ళు నిన్ను. సో యాక్చువల్గా నేను ఎక్కడ దాకా రాలేదు, నిజమే. కొబ్బరికాయల కోసం వచ్చిన రోజులు ఉండి ఉన్నాయి. అది ఏంటి, నేరేడు పళ్ళు. నీరు వెళ్ళినట్టుంది లోపలికి. లేదు వెళ్దా. బట్ దీన్ని ఏమంటారు? ఫాగ్. ఇది ఆరిపోతుందేమో అనుకుంటున్నాను. మరి ఆరిపోతే బాగుంటుంది తొందరగా. ఓకే, ఈ గట్టమంటే వస్తాం అక్కడికి. ఓకే గాయస్, అంత అది ఉన్నది కదా ఎదరా డాము. యాక్చువల్లీ ఇప్పుడు మన వాయిస్ సరిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ స్పీకర్లకు వాటర్ వెళ్ళిపోతుంది కదా, బొంగురుగా వినపడుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వచ్చి మా వాళ్ళు కొబ్బరికాయలు ఏరుకోవటం, అవి అమ్ముకోవటం. అప్పుడు వాటికి బోల్డ్ డబ్బులు వచ్చాయి. అదే బోల్డ్ డబ్బులు అంటే ఇన్ ద సెన్స్ 2 రూపీస్ వచ్చాయి ఒక కొబ్బరికాయకి. ఎంతో ఎక్కువ 2 రూపీస్ చెప్పాలంటే. మరి అలా ఉండేది డెడికేషన్. ఈ ఆశకాలం అంతా ఏంటి, ఎండ పళ్ళు, మామిడికాయల కోసం, కొబ్బరికాయలు, కొబ్బరికాయల కోసం వేట అంతా ఈ గొట్ల మీద గడిచింది. యాక్చువల్గా లెన్స్ తిప్పాల్సి వస్తుంది. ఇది నొక్కితే సరిపోయేదానికి. ఈ మబ్బు పోయేదాకా మాకు తప్పదు తిప్పలు. గాయస్, ఇందులో ముంచాను కదా చెరువులో, అదే కాలంలో పీతం చూపించడం కోసం మీకు. గ్లాసు మబ్బు పట్టేసింది. ఇప్పుడు కొంచెం క్లియర్ అవుతుంది. ఎంత నీట్గా చేశారు కదా. మనం చూసి పడుకోవచ్చు హాయిగా. ఆ గొట్టు అంటే వచ్చి ఈ గొట్టు ఉండేది కదా తక్కువ. ఇది ఇప్పుడు ఆ గొట్టు అంటే వస్తాం. ఓకే మధ్యలో కాలం కామను, కానీ ఆ గొట్టు పట్టుదాటి అటు వెళ్ళి ఆ గొట్టమ్మటి వచ్చేవారు. ఎంతో అందంగా చేసుకున్నారు అది, ఎంత నీట్గా చూడండి. సో క్లీన్ అండ్ స్మూత్ గ్రీన్. ఒక మంచం వేసుకుని చక్కగా చల్లగా పడుకోవచ్చు. రైతులు అవి ఉంటే మనం ఇక్కడ పడుకోవచ్చు కూడా. ఇంకోండి అరటిపళ్ళు. మన బండికి తాళం వేసాం కానీ తాళం తేలేదు. తాళం దానికే ఉన్నది. అవును, వేసుకెళ్ళిపోవడానికి ఇప్పుడు ఎవడొకడు ఇక సెలవు. సీసీ కెమెరాలు కూడా లేవు అక్కడ. అవును, ఇందులో కాళ్ళు కడుక్కుందామా, వదిలే మళ్ళీ మట్టి అయిపోతాం. కొబ్బరిగా ఉంది లోపల. ఇదిగోండి గైస్ చూడండి. అదేంటి పెనుగొండేనా? చిన్నవారి పట్ల. ఓకే, చిన్నవారి పాలెం పెనుగొండ. అక్కడ బండ్లు, కార్లు వెళ్తున్నాయి రోడ్డు మీద. అది శ్మశానం, డంప్ యార్డు అయ్యి అనుకుంటే. ఓకే, ఇది మన పేట. అవును.
ఒకసారి తీర్థం పెట్టరు లెన్స్ తీసి ఆరబెట్టి ఉంటుంది వాటర్ ప్రూఫ్ గార్డు. అది మనం పెట్టుతే ఇంత ఇబ్బంది అవ్వదు అనమాట. సరే ఎనీవే వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ కెన్ యాక్చువల్లీ డూ. అంతకు మించి మనం ఏం చేయగలం. ఇప్పుడు ముంచేస్తాం పోయిందనుకో ఈ రిపేర్ పార్ట్స్ ఎత్తుక్కోవడమే ఆన్లైన్లో. ఓకే, ఇక్కడి నుంచి ఇంకా మరి గందరగోళమే. ఇంత నీట్గా లేదు వర్క్ చేసుకునేది రైతు. బాగుంది ప్లేస్. అయితే సాధారణ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మన ఇంటి దాకా. కాకపోతే అక్కడ దాకా వెళ్ళలేం, బండి గుంచేసాం కదా అక్కడక్కడ. మొబ్బు పట్టేసింది గాయస్ లెన్స్, అందుకే ఇలా ఉంది. నీకు ఎంతో మెమరీస్ ఇక్కడ దాకా నేను రాలేదు కాబట్టి. అక్కడ దాకా వెళ్తే నేను అన్నీ గుర్తుపడతాను ప్లేసులు, డ్యామ్ దగ్గర నుంచి అవతలకి. అవతల నుంచి నీకు ఉంటే మాకు ఇవన్నీ ఇయ్యే గాళ్ళు. ఆ వద్దురం కాడికి వెళ్ళామంటే భయం, ఎందుకంటే అక్కడ పాకలు దెబ్బలు. చిన్నప్పుడు కదా అవన్నీ తోటల దెబ్బలు, పాముల గురించి పాము పుట్టలు, పాము పుస్తకం కూడా దొరికింది. పాము పుస్తకాలు ఉండే చిన్నప్పుడు, అవి చూస్తేనే పెద్ద భయం. తాసుపాములే పెద్దవి. సో దట్స్ ద థింగ్. ఇదొక సండే మినీ వ్లాగ్. తోసేస్తా, చూసేయండి. ఇంకోండి అట్టి పువ్వు, అట్టి చెట్లు గెల మొత్తు. దాన్ని ఇన్ఫ్లోరసెన్స్లో స్పాడెక్స్ ఇన్ఫ్లోరసెన్స్ అంటారు బాటనీలో. అట్టి పిలక, నిజంగా పిలక ఎందుకంటే ఇప్పుడు అర్థమైంది ఎలా ఉంటుంది కాబట్టి కదా, అందుకే అంటారేమో అలాగా. చూత్తగా అలాగా ఉంది. చేపలు లేవు. సో వెనక్కి వెళ్ళిపోతున్నాం గాయస్. ఇంకోసారి చూసుకోండి, ఇదిగో ఆకాశం చాలా అందంగా ఉంది. కొబ్బరికాయ కానీ అలా అంటారు, నువ్వు రాలుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే చిన్నప్పుడు అలా అంటేనే రాలేయి. చూడండి అంత పెద్ద పెద్ద కాయలు, ఇందాక చూపించాను ఆల్రెడీ. అట్టికాయలు అనుకుంటారు, అదే ఉంటుంది కదా. అట్టుపళ్ళు కాదు అట్టికాయలు. అట్టికాయ కూర వండుకునేది అది అట్టుపల్లె. అది అట్టుపల్లె బ్రీడ్ తెలిసిపోతుంది. సో అది ఫ్రెండ్స్, ఒకసారి లుక్ వేసుకోండి అంతా. పచ్చని పొలాల్లో ప్రశాంతంగా తిరిగి మేము ఎంజాయ్ చేయడం మానేసి మీకు చూపించాను. యాక్చువల్గా చూపించినప్పుడు ఒక మైనస్ పాయింట్ ఉంది, ఏంటంటే మనం ఆస్వాదించలేం. ఇవన్నీ కెమెరాలు సరిగా పడుతున్నాయా లేదా అది చూసుకోవడం సరిపోద్ది. అక్కడ మన బండి ఉందా లేదా టెన్షన్. డ్రాగన్ ఫ్లై అంత జూమ్ చేయలేం కనిపిస్తాను మనం. ఈ చిన్నది, ఇది జస్ట్ మొహం చూపిస్తుంది కెమెరా. ఇది కేవలం వ్లాగింగ్ కోసం అన్నట్టు. ఇది ఆలుతుంది ఏం చూద్దాం. అది ఇది ఆలింది అనుకో మీకు చూపిస్తాను. అది ఇంకా వెళ్ళిపోతుంది అటు ఇది. అద్దుకోండి వెళ్ళిపోతుంది, ఇంక మనం దాన్ని ఏం చేయలేం. దాన్ని బ్రతుకు నడాలంటే ఇంకా కష్టం. ఇంకోండి ఫ్లవర్స్. అయిపోయింది దీని లైఫ్ ఎక్కడతోటి. ఇదే గాయస్ వచ్చిన దాన్ని మనం వెనక్కి వెళ్తున్నాం. మీరు ఒకసారి మళ్ళీసారి చూసుకోవచ్చు ఎంత ప్రశాంతంగా ఉందని. ఎంతో ప్రశాంతంగా ఉంది. నేరేడుకాయలు ఇదే ఇందాక చెప్తున్నాను, నేరేడుకాయలు అని. ఏం మర్చిపోయినా ఇదే ఉంటుందా నేరేడుకాయ చెట్టు ఇదే. ఇంకా అక్కడ ఉన్నాయి, అవన్నీ తీసేసారు. ఓకే ఇది ఒకటే ఉందనుకుంటా. ఇంకా మే నెలలో వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి అన్నప్పటికీ వస్తాయి. అవును, ఇక్కడ పాడైపోకూడదు, ఎందుకంటే గడ్డిలోనే కదా పడతాయి. అదే పాడైపోవంటే తినడానికి పనికి రాకుండా పోవు, బాగానే ఉంటాయి తినడానికి. కొంగలు ఉన్నాయి, సరదాగా తింటున్నాయి పురుగుల్ని వీటిని గట్టి ప్యాచ్ పట్టుకుని. కోతులు లేవు. మరి ఇది ముంచాం కదా వాటర్లో, బొంగురు గొంతు వస్తే చెట్టుని అలంకరించింది కదా. చూడండి ఈ క్రేపర్ చెట్టు మొత్తం డెకరేషన్ చేసింది. చెట్టుకి అలా లైఫే లేదు, ఎందుకంటే పని ఏమి లేవు, కానీ ఈ సరదాగా అందంగా డెకరేషన్ చేసాయి. ఇంకా ఎవరు మీరు చూస్తున్నారేంటి, ఏమైంది అని అడుగుతున్నారా? పీత కోసం నీటిలో ఉంచడం కొంచెం డేర్ అయింది అనవసరంగా.
బొండు పొంగుతుంది అటువైపు నుంచి కదా. 20 పనులు నువ్వు చేయకు. కొంచెం ఆలోచించి చెయ్యాలి. ఉందా పోయింది అక్కడక్కడ పీత పోయింది గైస్. ఓకే ఎనీవే వీ హ్యావ్ కమ్ బ్యాక్ టు అవర్ బైక్కి తాళం వదిలేసి వెళ్ళిపోయాం. ఎవడు పట్టుకెళ్ళిపోలేదు అదృష్టం. ఉంది ఇందుకే ఆఫ్ చేసామో లేదు చూడాలి ఫస్ట్. ఆఫ్ చేస్తే ఓకే, అప్పుడు బ్యాటరీ వేస్ట్ అయిపోతుందండి. దట్స్ ఇట్ గైస్. Yeah, that's the vlog for today. Bye. See you soon. Bye.